ఫ్రెండ్స్ చాలా సంతోషం మరొకసారి టు జాయిన్ యువర్ డిస్ట్రిక్ట్ డైనమో రీజియన్ ఈరోజు చక్కగా నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం ప్రిసైడ్ చేస్తున్నటువంటి రీజియన్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారికి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్ ప్రోగ్రామ్ పెద్దలు ఎ లీడర్ విత్ నోన్ ఫర్ ఫిలాంథ్రఫిక్ నేచర్, దాతృత్వానికి మారుపేరు, మనందరికీ మార్గదర్శకులు బాబురావు గారికి, అలాగే ఈ కార్యక్రమాలన్నీ వినూత్న రీతిలో మరి తన యొక్క ఆలోచనతో చక్కగా మీ డిస్ట్రిక్ట్లో అనేక డిఫరెంట్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్ని బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ సీనియర్ క్యాంపెయినర్, సీనియర్ లీడర్, ఫ్యాకల్టీ నాగరాజ్ గారికి, my good friend, I must before that district governor సూర్యరాజ్ గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఈ మధ్య కూడా ఈ మధ్య చూశాను ఒక ప్రోగ్రాంలో. సూర్యరాజ్ గారికి, మై గుడ్ ఫ్రెండ్ జిఎస్టీ మల్టిపుల్ కోఆర్డినేటర్ మామిడాల శ్రీనివాస్ గారికి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడే చక్కటి ప్రాక్టికల్ మెసేజ్ ఇచ్చినటువంటి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాస్ గారికి, యాజ్ వెల్ యాజ్ మరొక ఫ్యాకల్టీ లీడర్షిప్ ట్రైట్స్ గురించి ఎంతో చక్కగా విశదీకరించినటువంటి విజయలక్ష్మి గారికి, ఐ కుడ్ ఏబుల్ టు సీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సునీత ఆనంద్ గారికి, ఈ రీజియన్లో ఉన్న లైన్ మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్. నాగరాజు గారు కరెక్ట్గా నాకు ఒక 25 నిమిషాలు ఇచ్చినట్లున్నారు. ప్రాబ్లీ ఒక 2-3 minutes అటు ఇటుగా విత్ యువర్ పర్మిషన్. ఫ్రెండ్స్, వెనెవర్ వి వుడ్ లైక్ టు షేర్ సర్టన్ థింగ్స్, మనసు విప్పి కొన్ని మాటలు చెప్పుకోవాలనిపిస్తుంది. మీ అందరూ అన్ని అంశాలు తెలిసిన వారే. దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఓన్లీ మెంట్ టు ఫర్దర్ మరొకసారి మీలో ఉన్నటువంటి ఆ సంక్షిప్తమైనటువంటి అంశాల్ని వెలికి తీసే కార్యక్రమం. సరే, నన్ను మోటివేషన్ టాక్ మీరు ఒక మంచి సందేశం ఇవ్వండి అని నాగరాజు గారు కోరినప్పుడు, ఐ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు టాక్ సంథింగ్ ఆన్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లీడర్. అసలు ముందు మనలో మన సంగతి ఏంటి, హౌ డు యూ మనల్ని మనం సంస్కరించుకోవాలి, ఈ అంశాల గురించి కాస్త తెలియజేస్తే బాగుంటుందని ఈరోజు ఆ టాపిక్ను టేకప్ చేయటం. ఫ్రెండ్స్, వీ ఆల్ షుడ్ నో వాట్ ఈజ్ అవర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవిత యొక్క సంబంధాలు, ఈ జీవితం యొక్క ఇంపార్టెన్స్. ప్రాబ్లీ యూ ఆల్ ఫీల్, సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ వీఆర్ ఇంటూ మిడిల్ ఏజ్ ఆర్ మేబీ ఇంకా ఏజ్లో పెద్దవాళ్ళం, ఇప్పుడు మేము ఇంపార్టెన్స్ తెలుసుకునే ఏంటి సార్ వాట్ వీ కెన్ ఏబుల్ టు డూ. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు మనం జీవించామని కాదు, ఎంత మంచిగా జీవించామనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క నిమిషాన్ని మనం యొక్క అడుగును మనం సవరించుకొని ముందుకెళ్తే ఆ ఆస్వాదించే అంశాలు ఇట్స్ డిలైట్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన జీవితానికి ఏ విధంగా మనం అనుసంధానం అయి ఉన్నాం, హౌ డు యూ గాట్ కనెక్టెడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ లైఫ్ ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో, అండ్ టు లీడ్ యువర్ సెల్ఫ్. అలాగే ఇతరులతో ఏ విధంగా మనం మన యొక్క సంబంధాలు కొనసాగించాలి, and also the lines organization. These are the certain areas where we will try to look into. The first and foremost thing, you have to connect yourself with your own life. అనంత కోటి జీవరాశుల్లో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. We are all aware of it. అటువంటి చక్కటి మానవ జన్మ ప్రపంచంలో భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు ఆ జీవితానికి సార్థకత ఏ విధంగా ఉంది, వాట్ వీఆర్ డూయింగ్. పుట్టినవారు ప్రతి ఒక్కరూ పరమపదించక తప్పదు. ఇన్ ద జర్నీ ఆఫ్ దిస్ లైఫ్, మేబీ 70 years, 60, 70, 80, మనం ఈ జీవితంలో ఎంతకాలం జీవించాము మనం అని కాకుండా ఆ జీవితానికి ఏ విధంగా మనం సార్థకత సాధించామనేది వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దాట్. చక్కగా చెప్పారు ఇందాక విజయలక్ష్మి గారు, సటన్ నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి. ఐ జస్ట్ వుడ్ లైక్ టు గో అదర్ వే రౌండ్.
మనలో సంక్షిప్తమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ మీటింగ్ వి వుడ్ హావ్ హాడ్ ఎ గుడ్ ఇంటరాక్షన్, చక్కగా అందరం మాట్లాడుకునేవారు. ఫ్రెండ్స్, ఆర్ యు నాట్ లీడర్స్? యు ఆర్ ఆల్ ద లీడర్స్. మీరందరూ నాయకులు. ఈరోజు కుటుంబ పరంగా కానీ, ప్రొఫెషనల్గా మరి మీరు అవన్నీ ఎక్సెల్ అయ్యి సమాజ సేవలో చక్కగా సమాజంలో ఉన్న అర్థులకు మీ యొక్క సేవా హస్తాన్ని అందిస్తూ అకుంఠిత దీక్షతో మరి పునీతులు అవ్వాలని చెప్పి యూ ఆల్ జాయిన్ దిస్ గ్రేట్ ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్, హైలీ క్రెడిబుల్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. మరి అటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మనం అందరం డెఫినెట్లీ యువర్ ఆల్ ప్రూవన్ లీడర్స్. అయితే we have to understand as a leader where we are. The first and foremost thing, we should know, we should understand what I am, where I am, what is my life. And once you start, ఎప్పుడైతే మన గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం సంస్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తామో, యూ విల్ బి ద విన్నర్. ఈ జీవితానికి మీరు చక్కటి, మీ జీవిత విధానం ఎంతో చక్కగా సాగుతుంది, విజయ పదంలో సాగుతుందంట నిస్సందేహంగా తెలియజేయగలను. ఫ్రెండ్స్, ఐ మస్ట్ షేర్ విత్ యూ సర్టన్ థింగ్స్ లైక్ who am I, what I am doing, what I want to do, am I in the right path, what do I love in myself. ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే we'll get the great answers. Actually, my question to every one of you, how many of you మనం ఆలోచించుకుంటూ ఒక్కసారి తరచి మన గురించి ఎంతమంది ఆలోచించుకుంటున్నాం? ఏదో జీవితం సాగుతుంది, యూనో, బాల్యము, యవ్వనము, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఈ ప్రయాణంలో పరుగు పందెంలో మనిషి ముందుకు వెళ్తూ when you look back what you are, where you are, how you are, you will get the answer. ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తే మన ఏం చేస్తున్నాం, వేర్ వీఆర్, వాట్ ఈస్ అవర్ ప్రెజెంట్ స్టేటస్, మనం గతంలో ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే ఈ అంశాలను ఆలోచిస్తే యూ హ్యావ్ టు స్పెండ్ ద క్వాలిటీ టైం విత్ యువర్ సెల్ఫ్. ఇది ఒక్కోసారి గమనిస్తే చాలా మంది మిత్రులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఏదో సాగిపోతుంది జీవితం, అలా ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ ఆర్ వి ట్యాపింగ్ అవర్ ఓన్ సెల్ఫ్? మన గురించి మనం అర్థం చేసుకుంటున్నామా? ఆర్ వి అండర్స్టాండింగ్? ఆర్ సమాజం కోసం మనం బతుకుతున్నామా? మన కోసం మనం సమాజ సేవలో వెళ్ళే ముందు మనల్ని మనం సంస్కరించుకొని మన యొక్క బాగోగులు చూసుకొని చక్కగా ముందుకెళ్తున్నామా అని ఆలోచించడానికి every one of us, you need to spend the quality time with yourself. And to tell you who is the best friend in this world, and how do you know? మీ గురించి మీకు బాగా తెలిసేది ఎలాగా? Who can judge you the best? Do you think that మన పేరెంట్సా? మన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? మన బాగోగులు కావాల్సినటువంటి మన మెంటార్సా? మన గురించి ఆలోచించే పెద్దలా? మన టీచర్సా? మన ఫ్రెండ్సా? హూ కెన్ జడ్జ్ యూ ద బెస్ట్? మీ గురించి చక్కగా చెప్పగలిగేటటువంటి వ్యక్తులు ఎవరు? వీళ్ళందరూ చెప్పగలరా? ద బెస్ట్ పార్ట్ ఈస్ నోబడీ ఈస్ యాజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ యాజ్ యూ ఆర్ టు యువర్ సెల్ఫ్. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీకంటే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్? మంచి స్నేహితుడు ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే ఇట్ ఈస్ యూ. ఇట్ ఈస్ యువర్ ఓన్ విల్, మన మనసు. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆర్ వీ ఇన్ లైన్ విత్ అవర్ హార్ట్ అండ్ మైండ్ ఈజ్ ఇన్ లైన్ విత్ అస్? మనం ఏదైతే మన హార్ట్ చెప్తుందో, ఏదైతే మన మనసు చెప్తుందో, మన మనసుకి మన మైండ్కి ఈజ్ దట్ కనెక్షన్ ఈస్ ఇన్ ప్రాపర్ వే ఆర్ నాట్? వీ నీడ్ టు చెక్ ఇట్. ఇది చాలా మందిలో మిస్ అవుతుంటుంది లింక్. ఒక్కొక్కసారి అవసరం ఉన్నా లేకున్నా కొన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయినప్పుడు మనము వీ నో వాట్ అవర్ విల్ సేస్, మన మనసులో ఏముందో తెలుసు, కానీ వీ టాక్ సంథింగ్ డిఫరెంట్, థింకింగ్ దట్ ఎదుటి వారిని
లేకుంటే ఆ పరిస్థితిని ఇబ్బంది పెడుతున్నాం అని మనం ఆలోచిస్తాం, కానీ అట్ ది సేమ్ టైం ప్యారల్లీ మనం మర్చిపోతున్నాం వీఆర్ బర్డనింగ్ అవర్ ఓన్ హార్ట్. లోపల ఒకటి బయటకు ఒకటి. వెన్ యూ స్టార్ట్ స్పెల్లింగ్ అవుట్, యువర్ మైండ్ స్పీక్ సంథింగ్, యువర్ హార్ట్ సేస్ సంథింగ్, అండ్ యు ఆర్ అట్ ది losing end. You had to be careful in handling your own will. Friends, ఇవాళ చక్కటి అంశాలు తెలుసుకుంటున్నాం. Knowing others is intelligence and knowing yourself is a true wisdom. La Tzu, ఆయన చైనీస్ ఫిలాసఫర్, 600 BCలో వారు అనేక ప్రబోధాలు చేశారు. చాలా చక్కగా చెప్పారు. Knowing others is intelligence and knowing yourself is true wisdom. ఇవాళ తెలుసుకున్నాయన్నీ ఇట్ ఈస్ అక్వైర్డ్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ తెలుసుకుంటున్నాం. బట్ ద ట్రూ విజ్డమ్ ఈజ్ యువర్ ఓన్, మీ తెలివితేటలు. ట్యాప్ యువర్ ఓన్ ఇంటర్నల్ విజ్డమ్. మనమందరం తెలియగల వాళ్ళమే. ద ఓన్లీ ఈజ్ హౌ వీ కెన్ షార్పన్ దెమ్. అది ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటా అంటే ఐ టెల్ యూ, ఇట్స్ సో డిలైట్ఫుల్ ఫ్రెండ్స్. యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. సంస్కరించుకోవటం, మాస్టరింగ్ అదర్స్ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఇతరుల్ని మనం సంస్కరించడానికి ప్రయత్నం చేస్తే అవసరం కూడా అది మనకు బలం. కానీ వెన్ యూ స్టార్ట్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం సంస్కరించుకుంటే దట్ ఈస్ యువర్ ట్రూ పవర్. దిస్ ఇస్ వాట్ La Tzu said. So before going somewhere, we need to understand we have to master ourselves, my dear friends. You have to understand yourself, where you are. You have to understand what is your confidence level. Life is not about finding yourself. ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు మనం అందరం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఇట్స్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. అందరికీ అన్ని స్టేజ్లు క్రాస్ అవ్వాల్సిందే. యూ హ్యావ్ టు క్రియేట్. లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఇవాళ బాబురావు గారి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం? హీ ఈస్ ద ఫిలాంథ్రపిక్ పర్సన్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. యాజ్ ఎ లీడర్, he donates first, he contributes first, and then he will go further. He will ask every line friends to contribute. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. అలాగే సో మెనీ ఆఫ్ యువర్ లైన్ ఫ్రెండ్స్, అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఈవెన్ ఆన్ దిస్ జూమ్ ప్లాట్ఫామ్ మీరందరూ చక్కగా యూ మైట్ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. యూ మైట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ లాట్ టు ద సొసైటీ. దిస్ ఈస్ వాట్ యూ నీడ్. యూ హ్యాడ్ టు క్రియేట్, యూ హ్యాడ్ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్, whoever it may be. Not only the question of contributions, the question of your own, your time, your talent, your treasure, whichever is possible. భగవంతుడు మనకి ఇచ్చిన వాటిలో మనం ఏమి ఇస్తున్నాం, ఇట్స్ రెసిప్రోకల్. ఇంకోటి కూడా చెప్తాను, ఈ జీవితానికి ఆల్ ద సీనియర్ క్యాంపెయినర్స్ దే నో ఇట్ దట్ వాట్ ఎవర్ యూ గివ్ విత్ దిస్ హ్యాండ్, ఇట్ ఈస్ రెసిప్రోకల్, ఇట్ విల్ కమ్ టు ద అదర్ హ్యాండ్. అది మనకి, మన కుటుంబానికి శ్రీరామ రక్షణ. ఇట్ కమ్స్ ఇన్ ద అదర్ వే రౌండ్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నిస్వార్థమైన సేవ, అన్సెల్ఫిష్ సర్వీస్ అన్నప్పటికీ somehow it will try to come to us. This is what we need to understand, this life philosophy. Every senior line they have got it, they have experience with this. వాళ్ళందరికీ ఇవందరూ మరి చాలా మంది ఉదాహరణలు ఇవన్నీ, they got experience with this type of situation. కాబట్టి we need to live, we need to learn how to lead the life, and we need to know ఎలా మన జీవితాన్ని మలుచుకోవాలి. అండ్ హౌ డు యూ క్రియేట్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితానికి ఆ సార్థకత ఏ విధంగా, ఒక ఇండివిజువల్గా నాకు వాట్ ఈజ్ మై ఓన్ బ్రాండింగ్, ఏంటి ఈ సమాజానికి నేనేమి ఇచ్చానని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. హ్యావ్ దట్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ యువర్ లైఫ్. హౌ డు యూ గో విత్ దట్ రాకెట్ లాంచ్ ప్యాడ్? లైఫ్కు లాంచ్ ప్యాడ్ ఈజ్ అవసరం మనకి. We talk several times about self analysis. మన గురించి మనం తెలుసుకోవాలి. నేను కూడా చెప్తున్నా ఇప్పుడు సంస్కరణ, మన గురించి మనం. వాట్ యు మీన్ బై సెల్ఫ్? ది యూనియన్ ఆఫ్ బాడీ. మన హెడ్ నుంచి టో వరకు మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ప్రేరణలు, మనుషులు మనలో కలిగేటటువంటి ప్రేరణలు, ఇవన్నీ దే కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్. వారికి ఒక ప్రతి మనిషిలో ఉంటాయి. దిస్ ఈస్ హౌ యు ఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద రైట్ ట్రాక్. ఆర్ వి వీటన్నిటిని, యువర్ థాట్స్ ఆర్ యువర్ ఫీలింగ్స్ ఆర్ యువర్ ఎమోషన్స్ ఆర్ మనలో ఉన్నటువంటి ఆ ప్రేరణలు, అవన్నీ ఇన్ రైట్ వేలో, రైట్ ఆలోచనతో, ఒక ప్రాపర్ థింకింగ్తో మనం వెళ్తున్నామా లేదా? దట్స్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యూ హ్యావ్ టు లుక్ అట్
యువర్ ఓన్ స్వాట్ అనాలిసిస్, మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, వీక్నెస్, మన ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవన్నీ చేయాలంటే ఏంటి? వేర్ యు ఆర్, వాట్ యు నీడ్ టు డూ, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ మైండ్ సెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈ సొసైటీలో the question of balancing your own mindset is very, very important. Open up yourself, open the chip, try to understand. You need to question yourself. You need to question your own belief. Prati manishiki nammakalu untayi. Aa nammakalni you need to question yourself. Are they in the right way? You have to understand what is your willpower. మరి మీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని కన్సాలిడేట్ చేసుకుని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆచరణలో పెట్టేటప్పుడు, ఏదో ఒక అంశం తీసుకుని ఆచరణలో పెట్టేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసం తునికిసలాడాలి ప్రతి మనిషిలో. దట్స్ వేర్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ విల్. దట్స్ వేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. మనందరికీ తెలిసిందే, ఆల్ ది స్పేసెస్ ఆఫ్ లైఫ్ మనం ఎంత జస్టిఫై చేస్తున్నాం మన ఫ్యామిలీకి, హౌ వీఆర్ జస్టిఫైయింగ్, మనం తీసుకున్నటువంటి మన ప్రొఫెషన్ ఏం చేస్తున్నాం, మనం తీసుకున్నటువంటి అసైన్మెంట్ ఏం చేస్తున్నాం లైనిజంలో, అండ్ వేర్ వీఆర్, ఆర్ వీ జస్టిఫైయింగ్ దట్? ప్రెసిడెంట్, జెడ్సీ, ఆర్సీ, అప్ ఇన్ ద హైరార్కీ, ఏ పొజిషన్ తీసుకున్న ఆ పొజిషన్ మనం ఆర్ వీ జస్టిఫైయింగ్ దట్? దట్స్ వేర్ యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అండ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అండ్ వెన్ యూ అబ్జర్వ్ యువర్ ఓన్ బిహేవియర్, when you observe your own things, are you aggressive? Are you creating the positive things? బికాస్ మానవ జీవితంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు చూస్తుంటాం. సర్టన్ టైమ్స్ వీ డూ అట్టర్, మనమే చెప్తూ ఉంటాం. మనం కొంతమంది ఉంటారు, దే విల్ బి కాన్స్టెంట్ క్రిటిక్స్. యూ టాక్ యూ ది బెస్ట్, ఆర్ యూ డూ ఇన్వాల్వ్ అండ్ డూ ద బెస్ట్. దాంట్లో ఏ తప్పులు ఉందో చూడటానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. As a leader, as a good individual, before the leadership, as an individual, create that positive vibes. That gives you enormous energy. మనలో ఎంతో శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే మనిషి మన సరౌండింగ్స్, మన యొక్క చర్య, అడుగు ఆ పాజిటివ్నెస్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో, దట్ గివ్స్ యూ ఎనార్మస్ ఎనర్జీ. మన బిహేవియర్ ఆ స్థిత ప్రజ్ఞతతో వెళ్ళాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ను బట్టి, అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ విధంగా మన అడుగు ఉండాలి అని ఒక్కసారి ఆలోచించి ఆ చర్యలో మనం ఎప్పుడైతే భాగస్వాములు అవుతామో ప్రతి అంశంలో, అండ్ యూ విల్ బి ద విన్నర్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ యూ హ్యావ్ టు అడ్రస్ యువర్ ఓన్ ఎమోషన్స్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మేజర్ ఏరియా ఈజ్ మనిషికి ఉన్నది ఎగోయిజం. రిమూవ్ దట్ ఈ. ఎప్పుడైతే మీరు వీడియో కాల్, చాలా మందిని అంటుంటారు, వీళ్ళు చాలా ఎగోయిస్టిక్ అండి, లేకుంటే ఆవిడ చాలా ఎగోయిస్టిక్. మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి, మనిషి జీవితంలో శాంతంతో ఉండాలి, మనిషి జీవితంలో విజయపదంలో వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు రిమూవ్ దట్ ఈ. వెన్ యూ కట్ దట్ ఈ, దెన్ యూ విల్ గో ఇన్ యువర్ లైఫ్ స్మూత్లీ. యూ విల్ బ్లూమ్ లైక్ ఏ ఫ్లవర్ అండ్ దెన్ యూ విల్ జూమ్ లైక్ ఎ రాకెట్. అదర్ వే అరౌండ్ యూ విల్ గ్లూమ్ అండ్ డూమ్. జస్ట్ సాడ్ సిచ్యువేషన్. ఇఫ్ యూ అలౌ ద ఎగోయిజం, ఫ్రెండ్స్, it will go from harm, it will be a very harmful. And if you don't allow and you remove that E, you will be leading to harmony. Your life will be in a harmonious status. And if you follow the egoism, friends, it will swallow you. మింగేస్తుంది మనిషిని. అనుమానమే అక్కర్లేదు. కాబట్టి ఎదుటి వారిని గౌరవించటం, ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి అంశాలు ఉంటాయనే ఒక ఆలోచన విధానంతో ఏ విధంగా అయితే మనం వెళ్తే మన యొక్క కార్యాచరణలో మనం సక్సెస్ అవుతాం, మనం అనుకున్న లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లుక్ ఫర్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద లైఫ్. డోంట్ బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. ఫ్రెండ్స్, ఇఫ్ వీ ఆల్వేస్ డూ వాట్ వీ హ్యావ్ ఆల్వేస్ డన్, వీ విల్ ఆల్వేస్ గెట్ వాట్ వీ ఆల్వేస్ గాట్. చేసిందే చేస్తే ద రిజల్ట్ విల్ బి సేమ్. బీ క్రియేటివ్, లుక్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. జీవితంలో ఎప్పటికప్పుడు మనకు కూడా ఇట్స్ లైక్ ఆక్సిజన్. ఆ కొత్తదనాన్ని కోరుకొని ఆ కొత్త పందాలో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మనకు తెలిసిన అంశాలని ఏ విధంగా వీ హ్యావ్ టు బి క్రియేటివ్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అని ఎప్పుడైతే మీరు ఆలోచించినప్పుడు మీలో ఇట్ గివ్స్ యూ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. You have to be like a transformation leader, not as a transaction leader.
What do you mean by transformational leader? That's what I said. That's what Vijayalakshmi garu cheppindi. You have to be a visionary. You need to be like you need to have that loyalty, integrity. You have to have that creativity. You should know where to talk, what to talk, how to move. All your actions should be in a positive way. That's where the transformational leadership. Not like a transactional leader. Transactional leader, it's like by guidance. If somebody says do something, you will do it. That's a transactional leadership. And you have to be like as a leader beyond the leadership. You need to look into that. Lead yourself, lead others, and leading the organization important. And the very few important points is, as a leader, ఒక నాయకుడిగా క్లబ్ స్థాయిలో, జోన్ స్థాయిలో, రీజన్ స్థాయిలో ప్రతి లైన్ మిత్రుడు జీవితంలో సక్సెస్ సాధించిన వ్యక్తులుగా మీరందరూ యాజ్ అ లీడర్ యూ నీడ్ టు హ్యావ్ దాట్ బిహేవియర్. మన యొక్క అడుగు, మన యొక్క చర్య ఎప్పుడైతే దట్ పాజిటివ్ వేలో వెళ్తాము, ఎప్పుడైతే ఒక పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్తాము, ఎప్పుడైతే ఒక రేషనల్ వేలో మన బిహేవియర్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము, అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ ఎ లీడర్. అండ్ ఆఫ్ కోర్స్ టైమ్ సెన్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్. కాలం ఎంతో విలువైనది. దెర్ ఇస్ ఎ చైనీస్ ప్రావర్బ్ అగైన్, an inch of gold is compared with an inch of time. కానీ గోల్డ్ మళ్ళా కొనగలం, కానీ ఇంచ్ ఆఫ్ టైం మనం కొనలేం. దట్స్ వేర్ టైమ్ సెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ సెన్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పంక్చువాలిటీ, అపార్ట్ ఫ్రమ్ ద టైమ్ సెన్స్ ఆఫ్ అవర్ ఓన్, కాలం యొక్క విలువను తెలుసుకొని ప్రతి అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. మన యొక్క స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటి, అండ్ హౌ డు యూ మూవ్ అహెడ్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కామన్ సెన్స్ అండ్ move ahead with the things and prioritize yourself. Today, as an RC, as a JETC or a club president, what are your goals? ఆ లక్ష్యాలను ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఇప్పుడున్న విపత్కర ప్రత్యేకమైన పరిస్థితుల్లో హౌ డు యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ దిస్ ఛాలెంజ్ ఇన్ టు సక్సెస్? దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ అండ్ యూ నీడ్ టు గో విత్ ద ఓపెన్ మైండ్. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధానమైనటువంటి అంశం, ఏ పరిస్థితుల్లో కూడా you need to listen and with the open mind. That's very 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 important. Friends, have that clear, crystal clear good vision. ఒక నాయకుడిగా మీ యొక్క పందా ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఈ సంవత్సరం లక్ష్యాలు ఏంటి, హౌ డు యూ వాంట్ టు అచీవ్ యువర్ ఓన్ గోల్స్. క్లియర్ కట్గా యూ హ్యావ్ టు కమ్యూనికేట్ డౌన్ ద లైన్ ఆర్ అప్ ఇన్ ద హైరార్కీ. ఒక జెడ్సీగా మీరు క్లబ్ స్థాయి నాయకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఇస్ నా ఆలోచన. క్లబ్ ప్రెసిడెంట్స్ వాళ్ళ క్లబ్ యొక్క ఆలోచనలు ఇవన్నీ క్రోడీకరించి ఒక మేళవించి మీరు ఒక చక్కటి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసి యూ నీడ్ టు టాక్ టు యువర్ రీజన్ చైర్, వారి యొక్క ఆలోచనలు తీసుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు గో. యూ షుడ్ హ్యావ్ ద క్లియర్ విజన్. ఒక నాయకుడు కావాల్సిన ఒక క్లియర్ విజన్ ఉండాలి. అండ్ ద రైట్ డెసిషన్ ఇన్ ద రైట్ టైమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ట్రస్ట్వర్తీనెస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ దట్ హానెస్టీ. ఫ్రెండ్స్, this is very much essential element of any leader. You have to understand, ఒక జెడ్సీగా మన జోన్లో 4 క్లబ్లు ఉంటే, ఒక ఆర్సీగా 10, 12, 14 క్లబ్లు ఉంటే, ద లీడర్స్ డౌన్ ద లైన్ షుడ్ వర్క్. హీఈస్ అవర్ లీడర్. తను మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఆ ఫెయిర్నెస్ యూ నీడ్ టు ఎగ్జిబిట్. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ దట్ యువర్ హానెస్టీ. ప్రతి అంశంలో ఈ నాయకుడు మన నాయకుడు మన కోసం తను రెసిప్రోకేట్ అవుతున్నాడు, మనం కూడా పని చేయాలి అనే అటువంటి ఆ భావన కలగజేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. నెవర్ బి రిజిడ్. ప్రతి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మార్పులు సహజం. ఆ మార్పులు తగ్గట్టుగా వన్ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్యాషన్, ఆ ఇచ్చ. ఇవన్నీ ఉన్న ఆ ఇచ్చ లేకుంటే, చేయాలనే తపన లేకుంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఫ్రెండ్స్, you have to project yourself into the shoes of others. వైవిధ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. సో డైవర్స్ ఇండివిజువల్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని వారి యొక్క ఆలోచన పరిగణలోకి తీసుకుని మీరు వారి యొక్క ఆలోచనలతో పాటుగా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని యూ హ్యావ్ టు ఎంపథైజ్ యువర్ సెల్ఫ్. వారి షూస్లో మీరు పరకాయ ప్రవేశం చేయాలి. దిస్ ఇస్ వేర్ ఇవన్నీ ఎప్పుడైతే ఫాలో అవుతారో యూ విల్ బి దెన్ అవుట్ స్టాండింగ్ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ ద అసైన్ టాస్క్. మీకు ఏదైతే ఇచ్చారో ఆ పొజిషన్స్లో యూ విల్ బి successful. For example, let me tell about... Shall we have some questions from audience? Only 5 minutes is enough? Okay, right. Yeah. Thank you, Naraj. Thank you. So when you look at the leadership, the capacity to translate a vision into reality. అందుకని ధోనికి మీద చాలా లీడర్షిప్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ వన్ ఆఫ్ ద టెస్ట్ ఇన్ 49th ఓవర్లో ఉన్నప్పుడు
ఈయన 40 రన్లు కొట్టున్నాడు. టెండూల్కర్ ఈజ్ 91 రన్స్ వేర్ ధోని వాజ్ స్ట్రైకింగ్. ధోని చేయాలనుకుంటే 50 చేయొచ్చు హాఫ్ సెంచరీ ఫర్ హిస్ రికార్డ్, కానీ ఒక రన్ తీసుకొని మరి టెండూల్కర్కి ఇవ్వటం, టెండూల్కర్ కూడా ఏబుల్ టు ఫినిష్ సెంచరీ. దట్ ఈస్ వేర్ ద లీడర్షిప్. అట్లాగే ఒక గెస్చర్ లైక్ హీ హ్యాడ్ గివెన్ గెస్చర్ టు ది గంగూలీ. ఆయన ఏ రోజు అయితే క్యాప్టెన్సీ తీసుకున్నారో అదే రోజు రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో యాజ్ ఎ గెస్చర్ లాస్ట్ మినిట్లో he asked Ganguly to captain in the Nagpur test in 2008 where India has won against Australia. అది ఒక నాయకుడిగా పరిస్థితిని బట్టి you have to move ahead. You need to have that fine gesture, practical approach. These are all the things. Friends, your personal effectiveness is good only when your interpersonal effectiveness is good. అందుకనే జనరల్గా చెప్తుంటారు, ఒక పరిస్థితి లేదా ఒక అంశం తీసుకున్నప్పుడు ఒక్కోసారి మనము ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంటాం. ద టిప్ 1 ఈస్ డోంట్ సీ ద థింగ్స్ వర్స్ దాన్ వాట్ దే ఆర్. నంబర్ 2, టిప్ 2, ట్రై టు సీ ద థింగ్స్ ఉన్న పరిస్థితిలాగే అన్వయించడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ వాట్ రిక్వైర్డ్. మన యొక్క ప్రతి అంశంలో ఇవి ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రై టు సీ ద థింగ్స్ బెటర్ దాన్ వాట్ దే ఆర్. ఫ్రెండ్స్, అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జున్కి, యద్ యద్ అకారిత శ్రేష్ఠ తత్ అవతారో జనరహు. లీడర్షిప్ ఎబిలిటీ ఇస్ నాట్ బై ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ బై ఇన్స్పిరేషన్. అయ్యా అర్జున, నేను రథాన్ని నడుపుతున్నప్పటికీ, నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పటికీ, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ యుద్ధం చేయాల్సిన నువ్వు. ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇన్స్పిరేషన్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ హ్యావ్ దట్ ఆ ఇన్కల్కేషన్, ఆ ఇంటర్నల్ feeling. You need to develop yourself. I want to be one of the perfect personality in this world. ఒక చక్కటి జీవన విధానంతో ముందుకెళ్ళాలి, ఒక మంచి నాయకుడిగా ఎదగాలని మనలో ఆ తపన ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, Amitabh Bachchan, when he attended for All India Radio, he has been rejected because of his voice. అదే వాయిస్ వల్ల ఇవాళ he has become superstar, just like our Gandhi. And then positional power, people will say that Abhishek Bachchan, Amitabh Bachchan కొడుకు అంటారు కానీ nobody will say Amitabh Bachchan is father of Abhishek Bachchan. There is a difference. Just like that, I just would like to sum up, friends. You had to 3 hats of Lions District. Be the good motivator and be the perfect counselor and communicate yourself. This is all I can say. Nail the past, be as a visionary, charismatic and transformation leader. You will be successful. We do lead by being a corporate. We do not lead by corporate professional or institution. We lead by oka manavata vadanto manam samaja sevalo manam andaram punitulodam. This is what all I can say. Be the transformation leader. Enjoy the fellowship, enjoy the friendship, involve yourself at various levels, acquire the knowledge. చక్కగా ఎదుటి వారితో మమేకమై కార్యక్రమాల్లో భాగస్వాములు కండి. And you will be successful and you will flourish not only in Lionism. ఎప్పుడైతే ఇవన్నీ మీరు తెలుసుకుంటారో ఇక్కడ, you will also successful in your own life. This is what every one of us experience. So with this small motivational talk, I wish you all the best. Leave your footprints and exhibit that agility and aim for long lasting effort. You will be successful, my dear friends. All the best. Thank you very much.